దేవుని మహా ఉన్నతమైన కృపను బట్టి మీ అందరికీ ఈ దినమున దేవుని పేరిట శుభాభివందనాలు అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. అందరూ కూడా నాతో కలిసి దేవుని మాటను గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ఈరోజు దేవుని నమ్మిన విశ్వాసులైన ప్రతి ఒక్కరితో అనగా మనందరితో, క్రైస్తులైన మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, మన జీవితంలో ఒకటి అసాధ్యంగా ఉంటుంది ఎప్పటికీ కూడా. ఎందుకు అది అసాధ్యం అంటే, అది ఏంటి, అసాధ్యమైనది ఏంటి మన జీవితాల్లో అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ హెబ్రీ పత్రికలో పౌలు చెప్తున్న విషయం ఏంటంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఎవరము కూడా ఇష్టలుగా బ్రతకలేము, ఉండలేము. గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధి రోజు మాట్లాడుతున్న మాట, మనకి సరైన విశ్వాసము లేకుండా, సరైన ఆత్మీయ జీవితము లేకుండా, సరైన ప్రార్థనా జీవితం లేకుండా దేవునికి ఇష్టలుగా మనం బ్రతకలేం, మనం ఉండలేం. ఎందుకంటే విశ్వాసం అని చెప్పుకుంటూ నీలో సరైన విశ్వాసమే కనబడట్లేదు, విశ్వాసమే ఉంచలేకపోతున్నావు దేవుని ఎదుట. ఆ విశ్వాసంలో నమ్మకం కూడా నీలో కనబడట్లా. ఎందుకంటే బైబిల్ చెబుతుంది, దేవుని యొద్దకు వచ్చేవాడంట ఆయన ఉన్నాడని నమ్మాలంట, ఆయన యొద్దకు వచ్చేవారికి ఆయన ఫలము దయచేయువాడని మనం ఎరిగి ఉండాలంట. అలాంటప్పుడే దేవుడు ద్వారా నీకు ఏదైనా సాధ్యమవుతుంది. చాలామందికి ఇది విషయం అర్థం కాదు, కానీ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, దేవుని విశ్వాసమే మనకు లేకపోతే దేవునికి ఇష్టలుగా ఎప్పటికీ ఎన్నటికీ బ్రతకలేము. మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే మనలో విశ్వాసము బలముగా పనిచేయాలి, విశ్వాసం ఉన్నతంగా ఉండాలి. అందుకే దేవుడు అంటాడు, ఆవగింజంత విశ్వాసం మీకున్న ఎడల ఈ కొండను ఎత్తి అవతల పడమంటే పడిపోద్ది అని ప్రభువైన యేసుక్రీస్తే తన నోటి మాటతో స్వయంగా చెప్పాడు. అంటే అంత విశ్వాసం మనం సంపాదించుకుంటే చాలు. అంటే దాని అర్థం, ఈరోజు దేవుని నమ్మిన బిడ్డలు అంత విశ్వాసం కూడా దేవుని మీద ఉంచలేకపోతున్నారు. అపనమ్మికలు ఎక్కువైపోతున్నాయి, అవిశ్వాసాలు ఎక్కువైపోతున్నాయి. కానీ దేవుని నమ్మే విధానం అది కాదు. గమనించాలి, దేవుని నువ్వు నమ్మితే విశ్వాసముతో అది కూడా ఎలా నమ్మాలి, ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. రెండోదిగా ఆయన యొద్దకు వెళ్ళే ప్రతి ఒక్కరికి ఆయన ఫలము ఖచ్చితంగా దయచేస్తాడు అని మనం నమ్మగలగాలి. ఇదే దేవుని నీతో ఈరోజు మాట్లాడుతున్న విషయం. నిజంగా నీవు దేవుని నమ్మిన నీలో ఈ వాక్యం పనిచేస్తుందా అంటే, ఆయన ఉన్నాడని సంపూర్ణంగా నమ్ముతున్నావా? ఆయన యొద్దకు వెళుతున్న నీవు, ఆయన సంధికి వెళుతున్న నీలో ఆయన సంపూర్ణంగా అంటే ఫలము నీకు దయచేస్తాడు, ఖచ్చితంగా నాకు ఫలం ఇస్తాడు అనే నమ్మిక, విశ్వాసం నీకు పరిపూర్ణంగా నీలో పని చేస్తుందా? ఒకసారి ఆలోచించుకోండి. అదే విశ్వాసం అంటే, అదే నమ్మిక అంటే, అదే గొప్ప కార్యం అంటే. ఎందుకంటే ఈ విశ్వాసం లేకుండా, ఆయన ఉన్నాడని నీకు నమ్మకం లేకుండా, నేను ఏది అడిగిన ఆయనకి ఇచ్చేయగలిగినటువంటి దేవుడైనా అనేది నీలో పరిపూర్ణం కాకుండా నువ్వు దేవునికి ఇష్టంగా ఉండలేవు. అందుకే దేవుడు అంటాడు, నీకు ఏది ఇష్టం అది అడగమన్నాడు. ఎప్పుడు నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచిన, ఏది ఇష్టం అది అడగండి, నేను మీకు ఇచ్చేస్తాను అన్నాడు. అలా మనం అడిగింది మనకు దేవుడు ఇవ్వాలంటే, ఆ అడిగింది దేవుడు ఇస్తాడనే నమ్మకం మనలో ఉండాలి, విశ్వాసం మనలో ఉండాలి. నువ్వు అడుగుతున్నావు, నిజంగా ఆ నమ్మకంతో అడుగుతున్నామా, ఆ విశ్వాసంతో అడుగుతున్నామా అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలి. అలా అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అందుకే విశ్వాసం లేకుండా దేవుని ఎవ్వరూ చేరుకోలేరు, ఆయనకి ఇష్టలుగా ఉండలేము. విశ్వాసమే మనకి చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దేవుడు అంటాడు, నీ జీవితంలో ఏది అసాధ్యమైనదైనా సాధ్యం అవ్వాలంటే విశ్వాసమే పని చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఆ నమ్మిక, విశ్వాసం ఎలా ఉండాలంటే అది అచంచలమైనదిగా ఉండాలి. అంటే అందులో ఎలాంటి చంచలత్వం అనేది ఉండకూడదు. అది అసాధ్యమైన వాటిని సాధ్యం చేసే అంతగా విశ్వాసం మనలో పెంపొందించుకోవాలి. అలా నమ్మే దేవుని దగ్గరికి వెళ్ళాలి.
దేవుని సన్నిధికి వెళ్ళాలి. అప్పుడు దేవుడు నీకు అసాధ్యమైంది ఏదైతుందో అది సాధ్యం అవుతుంది నీవు కలిగిన విశ్వాసము ద్వారా. అందుకే దేవుడు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం అంటాడు. మరి నీకు ఎందుకు సాధ్యం అవట్లేదంటే నమ్మకం సరిగ్గా లేదు, నీకు విశ్వాసం సరిగ్గా లేదు కనుక. అందుకే దేవుని దగ్గర నమ్మకం పెంచుకో, ఆ విశ్వాసాన్ని రెట్టింపు చేసుకో. నువ్వు కలిగి ఉన్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. ఖచ్చితంగా దేవుడు అసాధ్యమైన దాన్ని కూడా, నీకు సాధ్యం కాకపోయేదాన్ని కూడా, అధికారుల వల్ల అయ్యే పని కాకపోయినా కూడా, నీ చుట్టూన్న మనుషుల వల్ల అవ్వకపోయినా, గొప్ప గొప్ప వ్యక్తుల ద్వారా కానివైనా నీకు దేవుడు సాధ్యము చేస్తాడు, నీకు ఆయన మీద ఉన్న విశ్వాసమును బట్టే. అందుకే నమ్ముటిని వాళ్ళ నమ్మని సమస్తము సాధ్యమే. నమ్మే నీకు ఏదైనా సాధ్యమే. దేవుని ఎదుట ఇది జరగదో ఇది అవ్వదో అనడానికి ఏమీ కూడా లేదు. దయచేసి ఈ మాటలు నువ్వు అర్థం చేసుకుంటే, నమ్మగలిగితే దేవుని మాట నిరర్ధకము కానేరదు. అందుకే ఆకాశభూమి గతించిన దేవుని మాట గతించదు. కనుక దేవుని విషయంలో నీవు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా బ్రతకలేవు. అందుకే నీలో ముందు విశ్వాసం పెరగాలి, రెట్టింపవ్వాలి, అభివృద్ధి చెందాలి, అది కార్యరూపం దాల్చాలి, అది ఫలభరితంగా అవ్వాలి. అప్పుడే ఆయన నీకు అసాధ్యమైనది సాధ్యపరుస్తాడు. అట్టి విశ్వాసం, కొండలను పెకిలింపగలిగిన విశ్వాసం ఈరోజు ప్రతి క్రైస్తవుడిలోకి, ప్రతి విశ్వాసులోకి రావాలనేది దేవుని యొక్క చిత్తం. ఆయన బోధ కూడా, పరలోక రాజ్య బోధ కూడా ఆయన చేసినదే. విశ్వాసం లేకుండా ఏమీ మనం సాధించలేమండి. అందుకే విశ్వాసులు అని చెప్పుకోవడం గొప్ప కాదు, ఆ విశ్వాసాన్ని కనపరచడం గొప్ప. కనుక ప్రతి ఒక్కరూ నీవు కూడా దేవుని ఎదుట, ఒకవేళ ఎంతకాలం అవిశ్వాసం లేకుండా ఉన్నావేమో, ఈరోజు నుంచి అయినా దేవుని ఎదుట ఆ బలమైన విశ్వాసం నీలోకి రావాలని దేవుని ఎదుట మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య నీకు వందనాలు ప్రభా. విశ్వాసము లేకుండా నీకు ఇష్టలుగా ఉండడం అసాధ్యం. కనుక మేము ఏది పొందుకోవాలన్నా, ఏది సాధించాలన్నా, ఏది జరగాలన్నా అది విశ్వాసము ద్వారా అవుతుంది. నీకు ఇష్టలుగా బ్రతకాలన్నా అది విశ్వాసం ఉంటేనే జరుగుద్ది. కనుక మాలో ఒకవేళ ఈ మాటలు వింటున్న బిడ్డలు కొంతమంది అవిశ్వాసంతో ఉన్నారేమో, కొంతమంది అపనమ్మికతో ఉంటున్నారేమో, ఇది నిజంగా జరిగిద్దా జరగదా అనేటువంటి ఆలోచనలతో ఉండిపోతున్నారేమో, అలాంటి వారికి ఉన్న వారి ఆలోచన, అపనమ్మికను, అవిశ్వాసాన్ని యేసు నామములో మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవ, నీవే సహాయం చేసి ఆ బిడ్డలకు నీ యందు బలమైన విశ్వాసాన్ని కలిగించి బలమైన కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.